అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ దిబ్బ రొట్టె ప్రిపేర్ చేసుకుందాం. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల రాగులు వేసుకుని నైట్ అంతా నానబెట్టి గ్రైండ్ చేసిన పిండి. మనం దోసపిండికి గ్రైండ్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, అలాగే టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్లుగా ఈ పిండంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు. ఈ పచ్చడి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై మందంగా ఉండే బాండి పెట్టుకోవాలి. ఇలా అయితే మనకి రొట్టె చక్కగా మాడిపోకుండా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకొని ఎంత మందంగా కావాలంటే అంత పిండి వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే చూడండి ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని అలాగే ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. సన్న మంట మీద చేసుకుంటే చక్కగా లోపలంతా కూడా కుక్ అవుతుంది. ముద్దగా లేకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.